సో హాయ్ గాయ్స్, నా పేరు చరణ్. మీరు చూస్తున్నారు చరణ్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్, కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మొబైల్లో త్వరగా పొందగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి వైటీ స్టూడియో యాప్ గురించి నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఓకే, చరణ్ టాలెంట్స్ ఈ ఛానల్ వచ్చేసి నా సెకండ్ ఛానల్ అండి. నా ఫస్ట్ ఛానల్ వచ్చేసి చరణ్ టెక్ వరల్డ్. ఓకే, అది నా ఫస్ట్ ఛానల్. చరణ్ టాలెంట్స్ అనేది ఈ సెకండ్ ఛానల్. చరణ్ టెక్ వరల్డ్ ఆ ఛానల్లో మొత్తం టెక్నికల్గా ఉంటాయి. ఈ చరణ్ టాలెంట్స్ ఈ ఛానల్లో, నా సెకండ్ ఛానల్లో మొత్తం నేనైతే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ అయితే షూట్ చేస్తున్నాను. ఆ షార్ట్ ఫిల్మ్స్ అయితే నేను ఇందులో అప్లోడ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి నన్ను ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ వాట్సాప్లో కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడైతే మనము వైటీ స్టూడియో యాప్ అయితే మనము డౌన్లోడ్ చేసుకుందాం. ఓకే, మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుంటారు, దాన్ని ఇప్పుడు ఓపెన్ చేయండి. ఓకే, ఇప్పుడు యూట్యూబ్ మేనేజ్ చేసేవాళ్ళు, అంటే యూట్యూబ్ ఛానల్ క్రియేటర్స్ అయితే వైటీ స్టూడియో గురించి కొంత నాలెడ్జ్ ఉండే ఉంటుంది. ఓకే, నేనైతే ఇప్పుడు ఈ యాప్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు అందిస్తాను. ఓకే, ముందుగా మనకి ఇట్లా ఓపెన్ చేసిన వెంటనే డాష్ బోర్డ్ వస్తుంది. ఇలా చెప్పడం కంటే మీకు పాయింట్స్ వైజ్గా డివైడ్ చేసి పెడతాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ డాష్ బోర్డ్ ఉంది. ఇది డాష్ బోర్డ్ అంటారు. ఓకే, ఇలా వచ్చాక ఇక్కడ మనకు వాచ్ టైం కనిపిస్తుంది, మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్, సబ్స్క్రైబర్స్ చేంజ్ అంటే ఎంతమంది సబ్స్క్రైబర్స్ పెరిగారు అందరి గురించి కనబడుతుంది. ఇంకోటి మన ఎస్టిమేటెడ్ రెవెన్యూ కూడా కనిపిస్తుంది. ఓకే, తర్వాత లేటెస్ట్ వీడియో పర్ఫార్మెన్స్, అంటే మనము నిన్న లేదా ఈరోజు, అంటే మనం లాస్ట్ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేశాము దాని గురించి, దాని ఫుల్ ఇన్ఫర్మేషన్, దాని వాచ్ టైం ఎంత ఇచ్చింది, దాని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. వ్యూ మోర్ ఇక్కడ కనిపిస్తుంది కదా, వ్యూ మోర్ మీద క్లిక్ చేస్తే కొంత లోడ్ అయిపోయి దాన్ని వీడియోకు సంబంధించిన అనాలిటిక్స్, అంటే దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ గో టు వీడియో అనాలిటిక్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఆ వీడియోకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఓవర్లే అంటే దాని రియల్ వ్యూస్, దానికి వ్యూస్ ఎన్ని వచ్చాయి, వాచ్ టైం ఎంత వచ్చింది, రియల్ వ్యూస్ ఎన్ని వచ్చాయి, దానికి ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఎంత వచ్చింది, ఆడియన్స్ రిడక్షన్ ఎంత ఉంది, లైక్స్ అండ్ డిస్లైక్స్ ఎన్ని వచ్చాయి అని దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంకోటి రెవెన్యూలో కూడా ఎస్టిమేటెడ్ రెవెన్యూ, ట్రాన్సాక్షన్, ఇవన్నీ దీంట్లో చెప్తే అర్థం కాదు మీకు. ఓకే, ఇంప్రెషన్స్ ఎంతమంది కనబడ్డాయి, ఇంప్రెషన్స్ అంటే 147 మందికి నా వీడియో కనపడిందంట, కానీ తక్కువ మంది చూశారు. ఓకే, ఇంకోటి సిటిఆర్ అంటే క్లిక్ త్రూ రేట్ అనమాట. ఓకే, ఈ సిటిఆర్ను ఎలా చెక్ చేసుకోవాలన్నది నేను ఒక వీడియో చేసి పెట్టాను, ఆ వీడియో కూడా మీరు చూడండి, అర్థమవుతుంది. ఓకే, ఈ విధంగా ఈ ఛానల్ అనలిటిక్స్ మొత్తం ఇక్కడ, అంటే మన వీడియో అనలిటిక్స్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. ఇది చెప్పినా మీకు అర్థం కాదు. ఓకే, లాస్ట్లో దీని గురించి చెప్తాను. ఓకే, తర్వాత ఇక్కడ కొంచెం స్క్రోల్ చేస్తే వీడియోస్ వస్తుంది. ఓకే, తర్వాత కామెంట్స్. ఇలా చెప్పడం కంటే ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడ వీడియోస్ మీద నెక్స్ట్ ఆప్షన్ వీడియోస్ మీద క్లిక్ చేస్తే మన వీడియో టాప్లో ఏమున్నాయో ఇక్కడ నుంచి పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, 3 లైన్స్ దాని మీద క్లిక్ చేసి మోస్ట్ రీసెంట్, మోస్ట్ వ్యూడ్ పెట్టుకుంటే మన వీడియో, అంటే మనం ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేశామో వాటిలో ఎక్కువ మనం ఏది అప్లోడ్ చేశామో, అంటే ఎక్కువ వ్యూస్ ఏదానికి వచ్చాయి అన్న దాని గురించి ఫస్ట్లో అది వచ్చి పడుతుంది అనమాట. ఓకే, ఆ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే మోస్ట్ రీసెంట్ మాత్రమే పెట్టుకుంటాను. ఓకే, ఈ విధంగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్లేలిస్ట్ వచ్చేసి మనం ప్లేలిస్ట్లు ఎన్ని ఉన్నాయి, దాంట్లో ఎన్ని వీడియోస్ ఉన్నాయి, దానికి ఏ విధంగా లైక్స్ వస్తున్నాయి, ఎన్ని వ్యూస్ వస్తున్నాయి అన్న దాని గురించి ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కామెంట్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఎవరెవరు రీసెంట్గా కామెంట్ చేశారు అన్న దాని గురించి ఇక్కడ మనం వాళ్ళకు రిప్లై ఇచ్చామా అన్న దాని గురించి ఇక్కడ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ నుంచి మీరు రిప్లై ఇచ్చుకోవచ్చు, వాళ్ళతో మెసేజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అనలిటిక్స్, ఇది మెయిన్ ఇంపార్టెంట్, వీడియోకి మొత్తం మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ నుంచి మీరు స్కిప్ చేయవద్దు. ఓకే, రియల్ వ్యూస్, ఓవర్వ్యూలో రియల్ టైమ్ వ్యూస్ అనమాట. అంటే 48 అవర్స్, అంటే ఎస్టిమేటెడ్ వ్యూస్ అని మాత్రమే ఇది. ఓకే, పర్టికులర్ వ్యూస్ అయితే కాదు. ఓకే, ఎస్టిమేటెడ్ వ్యూస్ అంటే 1200 వ్యూస్ అయితే నాకు ఎంతకు 48 అవర్స్కి నాకు 1200 అవర్స్, అంటే 1200 వ్యూస్ అయితే నాకు వచ్చాయి. ఓకే, అవి ఎస్టిమేటెడ్ మాత్రమే. ఓకే, ఇంకొకటి రియల్ టైమ్ వ్యూస్, లాస్ట్ పబ్లిష్ వీడియోస్, అంటే లాస్ట్ 5 వీడియోలు తీసుకొని దాంట్లో ఎక్కువ వ్యూస్ మనకు ఏ వీడియోకి వచ్చాయి అన్న దాని గురించి ఇక్కడ
ఒక గ్రాఫ్ అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ వాచ్ టైం ఎప్పటిది అంటే లాస్ట్ 28 డేస్ది మనకు ఇక్కడ వాచ్ టైం కనిపించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వ్యూస్ అనమాట. వ్యూస్ లాస్ట్ 28 వ్యూస్ మనకి ఎన్ని వచ్చాయి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అంటే మన వీడియోస్ని ఎవరెవరు ఎంత టైం చూస్తున్నారు అంటే మినిమం రివ్యూస్ లాస్ట్ 28 డేస్ నుంచి నా వీడియోస్ 2 మినిట్స్ అంటే వాళ్ళకి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. ఓకే, స్కిప్ చేసుకుంటూ పోయినా సరే ఎట్లా చూసినా సరే నాది మినిమం 2 మినిట్స్ అయినా చూస్తున్నారు. ఓకే, అంతకు మించి అయినా ఎక్కువ చూస్తున్నారు. ఓకే, నెక్స్ట్ యువర్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ. తర్వాత దీంట్లో మన ఎస్టిమేటెడ్ రెవెన్యూ అంటే 28 డేస్ అంటే లాస్ట్ 28 డేస్లో నాకు వచ్చిన రెవెన్యూ $3.59 అనమాట. ఓకే, $3.59 అనమాట, $3.59 అనమాట. ఓకే, లాస్ట్ 28 డేస్కి. ఓకే, నెక్స్ట్ సబ్స్క్రైబర్స్ కూడా లాస్ట్ 28 డేస్కి నాకు 322 అంటే 222 మంది నాకు సబ్స్క్రైబర్స్ లాస్ట్ 28 డేస్లో వచ్చేసారు. ఓకే, ఈ విధంగా అనమాట. ఓకే, నెక్స్ట్ వాచ్ టైం ఫ్రమ్ సబ్స్క్రైబర్స్ అంటే మనకు సబ్స్క్రైబర్స్ వల్ల వస్తున్నారా, నాన్ సబ్స్క్రైబర్స్ వల్ల మనకు వాచ్ టైం వస్తుందా అంటే నాట్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళే నా వీడియోస్ ఎక్కువ మంది చూస్తున్నారు. అంటే ఎందుకంటే నాకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ లేరు, మినిమం 2K అబోవ్ ఉన్నారు. ఓకే, 2.6 ఎక్కువ ఉన్నారు అంతే. ఓకే, నాకు నాట్ సబ్స్క్రైబర్స్ వాళ్ళు అయితే 96.7% చూస్తే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు 1.7 మాత్రమే చూస్తారు. అంటే వాళ్ళకి ఇంకా నోటిఫికేషన్ వెళ్ళక. ఓకే, ఎక్కువ మందికి వెళ్ళటం లేదు కదా నోటిఫికేషన్. అది నేను కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు కానీ బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోకపోవడం వల్ల ఈ విధంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లైక్స్ అండ్ డిస్లైక్స్. ఓకే, లాస్ట్ 28 డేస్లో నాకు లైక్స్ కావచ్చు డిస్లైక్ కావచ్చు ఏదైనా సరే 90.7 ఈ విధంగా పర్సెంటేజ్ చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ టాప్ వీడియోస్ నా ఛానల్లో టాప్లో ఉన్నది అంటే లాస్ట్ 28 డేస్లో టాప్లో ఉన్న వీడియోస్ ఇక్కడ కనిపిస్తున్నాయి లాస్ట్. ఓకే, ఇది హౌ టు స్టాప్ స్పామ్ నోటిఫికేషన్స్ అన్న వీడియో నేను చేశాను. ఆ వీడియో లాస్ట్ 28 డేస్లో 18,557 వ్యూస్ అయితే అందుకు వచ్చాయి. ఓకే, ఓకే, ఫస్ట్ అయిపోయింది, ఓవర్ వ్యూ గురించి ఒకటి అయిపోయింది. నెక్స్ట్ రెవెన్యూ గురించి. రెవెన్యూలో యువర్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ వచ్చేసి నాకు చెప్పాను కదా 3.59. ఓకే, నెక్స్ట్ ఎస్టిమేటెడ్ మోనిటైజ్డ్ ప్లేబ్యాక్స్ అంటే దీంట్లో యాడ్స్ అనమాట. యాడ్స్ ఎన్ని ప్లే అవుతున్నాయి నా వీడియోస్ అన్నిటికీ కలిసి లాస్ట్ 28 డేస్లో 5,572 యాడ్స్ అంటే ప్లేబ్యాక్స్ అంటే కొన్ని యాడ్స్ ప్లే అవుతాయి కదా అవి అనమాట. ఓకే, ట్రాన్సాక్షన్స్ అంటే మనం ఏదైనా అంటే యూట్యూబ్ మనీ ఉంటుందా, ట్రాన్సాక్షన్ ఏమైనా జరిపామా అంటే 0 అనమాట. ఓకే, నెక్స్ట్ యాడ్ టైప్స్ నాకు వచ్చే యాడ్స్ ఏ విధంగా ఎలాంటి యాడ్స్ పడుతున్నాయి అంటే నా వీడియోస్ మీద స్కిప్పబుల్ యాడ్స్ అంటే స్కిప్ అని క్లిక్ చేస్తాం కదా అవి స్కిప్పబుల్ యాడ్స్ అంటారు. ఓకే, బంపర్ యాడ్స్ అంటే వీడియో ఫస్ట్లో వస్తాయి అవి బంపర్ యాడ్స్ అనమాట. ఇంకోటి నాన్ స్కిప్పబుల్ యాడ్స్. ఓకే, నాన్ స్కిప్పబుల్ వీడియో యాడ్స్ అంటే స్కిప్ అనే ఆప్షన్ లేకుండా మొత్తం చూడాలి. మినిమం ఇప్పుడు ఈ మధ్య ఏదైనా సరే ఒక సోషల్ నెట్వర్క్ ఇది షేర్ చాట్ ఉంది. ఓకే, షేర్ చాట్ లేదా రొపోస్ ఉంది. ఆ వీడియోస్ గురించి అంటే ఆ బ్రాండ్ గురించి ఒక వీడియో రన్ అవుతుంది ఒక యాడ్ కదా, అది ఒక 10 మినిట్స్ ఉంటుంది, 10 సెకండ్స్ ఉంటుంది. దాన్ని స్కిప్ అనే ఆప్షన్ ఎక్కడా ఉండదు. అలాంటి వాటిని నాన్ స్కిప్పబుల్ యాడ్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ టాప్ ఎర్నింగ్ వీడియోస్. ఓకే, మన ఛానల్లో లాస్ట్ 28 డేస్లో టాప్ ఎర్నింగ్ అంటే ఏ వీడియో ఎక్కువ పర్ఫామ్ చేస్తుంది, ఏ వీడియోకి ఎక్కువ అమౌంట్ వస్తుంది అంటే హౌ టు స్టాప్ స్పామ్ నోటిఫికేషన్ అన్న వీడియోకి లాస్ట్ నాకు 28 డేస్లో 2.64 అంటే $2.64 పాయింట్స్ అయితే అంటే అంత డాలర్స్ అయితే నాకు యాడ్సెన్స్లో యాడ్ అవుతాయి. ఓకే, యాడ్సెన్స్ కాదు ఎస్టిమేటెడ్ రెవెన్యూలో యాడ్ అవుతాయి. ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చన్నమాట. ఓకే, టాప్ కంట్రీస్ బై సిపిఎం అంటే మీకు అర్థం కాదు, దాని గురించి సపరేట్ వీడియో చేస్తాను. ఓకే, అది వచ్చేసి 0.45 అనమాట. నెక్స్ట్ రెవెన్యూ గురించి అయిపోయింది. నెక్స్ట్ డిస్కవరీ అంటే ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి మీరు. డిస్కవరీ అంటే ఇంప్రెషన్స్ అంటే లాస్ట్ 28 డేస్లో నా వీడియోస్కి సంబంధించిన ఇంప్రెషన్స్ అంటే మన వీడియోస్ వేరే వాళ్ళకి కనిపిస్తాం అనమాట. ఓకే, అది ఏ విధంగా అంటే మనం యూట్యూబ్ స్క్రోల్ చేస్తూ ఉంటే మనకు మెంబర్ ఆఫ్ వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి కదా, వాటిని ఇంప్రెషన్స్ అంటారు. దానికి నాకు లాస్ట్ 28 డేస్లో 1,80,612 ఇంప్రెషన్స్ అయితే నాకు వచ్చాయి. అంటే 1,80,612 ఇంప్రెషన్స్ అంటే అంతమందికి నా వీడియోస్ కనపడ్డాయి. ఓకే, నెక్స్ట్ ఇంప్రెషన్స్ క్లిక్ త్రూ రేట్ అంటే సిటిఆర్ అంటే 6.8% నాకు వచ్చింది. సిటిఆర్ అంటే క్లిక్ త్రూ రేట్. ఇది మీకు చెప్పిన అర్థం కాదు, దీని గురించి ఒక సపరేట్ వీడియో చేశాను. దాని గురించి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఓకే, నెక్స్ట్
ట్రాఫిక్ సోర్స్ టైప్ అంటే మనం యూట్యూబ్ సెర్చ్లో అంటే మన వీడియోస్ ఎక్కడ ఎక్కువ ట్రాఫిక్ కలిగి ఉంది అంటే యూట్యూబ్ సెర్చ్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఇంకోటి సజెషన్ వీడియోస్లో అంటే ఎవరి వీడియో అయినా పైన ప్లే అవుతుంటే కింద సజెషన్ వీడియో అని కింద కనిపిస్తుంది కదా, దాన్ని సజెషన్ వీడియో అంటాం మనం. ఓకే, ఇంకోటి అదర్ యూట్యూబ్ ఫీచర్ అంటే వేరే ఫీచర్ ద్వారా మనకు వేరే వాళ్ళకు సజెషన్ అవుతుంది. ఇంకోటి బ్రౌజ్ ఫీచర్ అంటే ఎవరైనా సరే మనం పర్టికులర్గా అది సెర్చ్ చేసి చూస్తున్నారన్నమాట. ఆ విధంగా నా వీడియోస్ అయితే అక్కడ ట్రాఫిక్ ఎక్కువ కలిగి ఉంది. ఓకే, నెక్స్ట్ టాప్ ఎక్స్టర్నల్ సోర్స్ అంటే మనం వాట్సాప్లో షేర్ చేస్తాం, ఇన్స్టాగ్రామ్, గూగుల్, షేర్ చాట్, ఇంకా ప్రతి దాంట్లో మనం షేర్ చేస్తూనే ఉంటాం కదా. అందులో నేనైతే వాట్సాప్లో షేర్ చేసిన దానికి ఎక్కువ నాకు వచ్చిన ట్రాఫిక్ వచ్చేసి 27.6 అంటే అంత పర్సెంటేజ్ నాకు అక్కడ ట్రాఫిక్ వస్తుంది, అంటే సోర్స్ అనమాట. ఒకటి గూగుల్ సెర్చ్లో కూడా నాకు 15.1 ఉంది. ఓకే, ఇన్స్టాగ్రామ్లో 8.1 అట్లా ఈ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టాప్ యూట్యూబ్ సెర్చ్ టర్మ్ అంటే యూట్యూబ్లో ఏది ట్రెండింగ్లో ఉంది. ఓకే, దాని గురించి ఇక్కడ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దాని పర్సెంటేజ్ ఇదంతా మీకు చూస్తేనే అర్థమవుతుంది. బేసిక్గా ప్రాక్టికల్గా మీరు చేసి చూసుకుంటేనే అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ టాప్ వీడియో సజెషన్ యువర్ కంటెంట్ అంటే మన వీడియోస్ వేరే వాళ్ళకు ఎక్కువ ఏజీ సజెషన్ అవుతుంది. అంటే మన వీడియోలలో నా వీడియో అయితే హౌ టు స్పామ్ క్రోమ్ బ్రౌజర్ నోటిఫికేషన్స్ అది, ఇంకోటి హౌ టు డిలీట్ క్రోమ్ నోటిఫికేషన్స్, ఇంకోటి వాట్సాప్ అకౌంట్ బ్యాండ్ ప్రాబ్లం, ఈ విధంగా కొన్ని వీడియోస్ అయితే నేను చేశాను, అవన్నీ సజెషన్ అవుతున్నాయంట ఎక్కువ. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ విధంగా అనమాట. నెక్స్ట్ టాప్ ప్లేలిస్ట్ ప్లేయింగ్ యువర్ కంటెంట్ అంటే మనం ప్లేలిస్ట్లలో అంటే మన యూట్యూబ్లో ఉన్న ప్లేలిస్ట్లలో ఏది ఎక్కువ పర్ఫామ్ చేస్తుంది అంటే ఎక్కువ ఏ దానికి వ్యూస్ వస్తున్నాయి అంటే బ్లాగర్ ఇన్ఫర్మేషన్, బ్లాగర్ గురించి సపరేట్ ప్లేలిస్ట్ ఉంది, దాని గురించి ఎక్కువ నాకు వ్యూస్ వస్తున్నాయని ఇక్కడ పర్సెంటేజ్ అయితే చూపిస్తుంది. ఓకే, అప్లోడ్ ఫ్రమ్ చరణ్ టెక్ వరల్డ్ అంటే చరణ్ టెక్ వరల్డ్ ఛానల్లో ఉన్నాయి కదా ఇవన్నీ. ఇంకోటి క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అనే ప్లేలిస్ట్ ఉంది, అందులో తక్కువ ఉంది. ఇంకోటి డాక్యుమెంట్ డెవలప్స్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంది, దాంట్లో చాలా తక్కువ ఉంది. ఓకే, నెక్స్ట్ డిస్కవర్ అయిపోయింది. నెక్స్ట్ ఆడియన్స్ మీన్స్ ఎక్కువ మంది ఎవరు చూస్తున్నారు, లేడీసా జెంట్సా. ఓకే, నా ఛానల్లో వీడియోస్ అన్నీ మేల్స్ పర్సెంటేజ్ 78.5% చూస్తున్నారు, ఫీమేల్స్ అయితే 21.5% చూస్తున్నారు. ఓకే, వాళ్ళ ఏజ్ ఎంత, ఓకే ఏజ్ పర్సెంటేజ్ వచ్చేసి 13 నుంచి 17 దాకా, అంత వయసు ఉన్న వాళ్ళు 14%. అంటే ఏజ్ రిటెన్షన్ అంటే కరెక్ట్ ఈ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు అని ఇక్కడ పర్సెంటేజ్ అంటే చూపిస్తుంది. ఓకే, టాప్ కంట్రీస్ అంటే మన వీడియోస్ ఎక్కడెక్కడ పర్ఫామ్ చేస్తుంది అంటే ఇక్కడ ఇండియాలో 93.3% మన ఇండియాలో ప్లే అవుతుంటే అదర్ కంట్రీస్లో నాది 6.7% అదర్ కంట్రీస్లో నాది ప్లే అవుతుంది. ఓకే, నా వీడియోస్. ఓకే, నెక్స్ట్ టాప్ సబ్ టైటిల్ CC లాంగ్వేజ్ అంటే నేనైతే ఏ దానికి సబ్ టైటిల్స్ రాయలేదు, అందుకోసం ఏం చూపించలేదు. ఓకే, 100% చూపిస్తుంది. నెక్స్ట్ ఇంటరాక్టివ్ కంటెంట్. ఓకే, ఇంటరాక్టివ్ కంటెంట్ అంటే టీజర్ క్లిక్ ఫర్ కార్డ్ టీజర్ షోన్ అంటే మనవి ఒక కార్డ్స్ అయితే ఇస్తాం కదా, ఐ కార్డ్స్, ఈ విధంగా ఆ పర్సెంటేజ్ ఇక్కడ చూపిస్తుంది. ఇది మీకు అవసరం లేదు అంటే అవసరం ఉంది, కాకపోతే తెలుసుకోవాలంటే జస్ట్ తెలుసుకోవాలంటే అంతే. ఓకే, టాప్ కార్డ్స్ అంటే మన ఐ కార్డ్స్ ఇది ఎలిమెంట్స్ ఇస్తాం కదా, వాటికి సంబంధించినవి ఎక్కువ ఏది క్లిక్ ఇస్తున్నారు అంటే పైన స్క్రోల్ అవుతుంటే ఒక ఐ కార్డ్స్ అని ఇక్కడ ఇట్లా వస్తుంది కదా సజెషన్లోకి, దాన్ని క్లిక్ చేసి చూస్తున్నారు అనమాట, దాని గురించి ఇక్కడ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ క్లిక్కబుల్ అనోటేషన్ షోన్స్. ఓకే, ఇది ఏమీ ఇవ్వలేదు. టాప్ వీడియోస్ బై అనోటేషన్ క్లిక్స్, ఇది కూడా ఏమీ ఇవ్వలేదు. నెక్స్ట్ ప్లేలిస్ట్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్లేలిస్ట్ వేర్ వ్యూడ్ అంటే మన ప్లేలిస్ట్ని ఎన్నిసార్లు చూస్తున్నారు అంటే లాస్ట్ 28 డేస్లో 32 అంటే 32 సార్లు మన వీడియో ప్లేలిస్ట్ని ఓపెన్ చేసి చూస్తున్నారు మన వ్యూవర్స్. ఓకే, నెక్స్ట్ వీడియో వ్యూస్ ఇన్ ప్లేలిస్ట్. ఓకే, 72 అంటే లాస్ట్ 28 డేస్లో 72 అంటే లాస్ట్ 28 నుంచి ఇప్పటికీ గ్యాదర్ చేసుకుంటే అంటే క్యాలిక్యులేట్ చేసుకుంటే 72 వ్యూస్ అయితే నాకు తగ్గాయి ప్లేలిస్ట్ అంటే ఈ విధంగా అనమాట. ఓకే, యావరేజ్ టైమ్ ఇన్ ప్లేలిస్ట్లో చూసేవాళ్ళు ఎక్కువ ఏది చూస్తున్నారు అంటే ఎంత టైం చూస్తున్నారు ప్లేలిస్ట్లో అంటే 4 నిమిషాల 12 సెకండ్లు లేదా అంతకుముందు అయితే ప్రీవియస్ పీరియడ్లో 6 నిమిషాల 44 సెకండ్లు అంతవరకు చూసేవాళ్ళు అనమాట. ఓకే, నెక్స్ట్ టాప్ ప్లేలిస్ట్ మన ఛానల్లో ఉన్న మొత్తం ప్లేలిస్ట్లలో ఏది ఎక్కువ పర్ఫామ్ చేస్తుంది, ఎక్కువ వాచ్ టైం ఏ దానికి వచ్చింది అన్న దాని గురించి లాస్ట్ 28 డేస్లో బ్లాగర్ ఇన్ఫర్మేషన్కి 100 వాచ్ టైం వచ్చింది.
క్రియేట్ యూట్యూబ్ ఛానల్కి 22, వేంపేట గణేష్ అంటే మా విలేజ్ గణేష్ది గురించి 7 minutes, ఈ విధంగా కొంచెం అయితే వచ్చేసాయి. ఓకే ఫ్రెండ్స్, ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాను మీకు, అనాలిటిక్స్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కనే కనపడుతున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మొబైల్లో త్వరగా పొందగలరు. ఇంకోటి, నా సెకండ్ ఛానల్ చరణ్ టాలెంట్స్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆ ఛానల్లో నేను టోటల్గా అన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసి పెడుతుంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.